డాక్టర్ మలబద్ధకం, కాన్‌స్టిపేషన్‌తో బాధపడుతున్న వాళ్ళకు బెస్ట్ హోమ్ రెమెడీ ఏముంది? 40 to 50 grams ఆర్ 60 grams కిస్మిస్ పళ్ళు హ్మ్. మధ్యాహ్నం పూట 12-1 గంటల నుంచి హ్మ్. రాత్రి పడుకునే దాకా కాస్త నీళ్లు అంటే 100 ml వాటర్ కలిపేసేసి అందులో రాత్రి వరకు నానబెట్టేసేసి ఆ పదార్థం అంతా కిస్మిస్ పళ్ళు బాగా నానేసేసి ఉక్కిపోయింటాయండి. అవి తినేసి ఆ రిమైనింగ్ వాటర్ తాగడం కానీ లేకపోతే అదంతా మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత అందులో హాఫ్ నిమ్మబద్ద రసం పిండుకొని కానీ తాగడం వల్ల కానీ మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఓకే. ఈవెన్ ఈ యొక్క కిస్మిస్ పళ్ళు తిన్న తర్వాత తాగేటువంటి వాటర్ లో కూడా అరబద్ద నిమ్మరసం కలిపి తాగవచ్చు. లేకపోతే మిక్సీలో వేసేసి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కూడా అరబద్ద నిమ్మరసం కలిపేసి తాగడం వల్ల కూడా రాత్రి పూట తీసుకోవడం వల్ల కూడా ఉదయం పూట ప్రేవుల చలనం బాగా జరిగేసి ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ప్రాబ్లం చిన్నపిల్లలకైతే కాస్త డోస్ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. అంటే చిన్న పిల్లలకి ఇచ్చేప్పుడు డోసేజ్ తగ్గించుకుంటే చూసుకొని సరిపోతుంది. ఇవ్వాలి వాళ్ళకి. పెద్దలకైతే నేను చెప్పిన డోస్ వాడితే సరిపోతుంది. ఓకే. అంటే ఎంత డోస్ తీసుకోవాలి? దాదాపు ఒక 50 grams 60 grams వరకు కూడా పెద్దలు పర్ డే తీసుకోవచ్చు. ఓకే. కిస్మిస్ రాత్రి పూట ఆ డోస్ లో తీసుకుంటే సరిపోతుంది. సో చిన్నపిల్లలు అయితే వాళ్ళ వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి దాదాపు ఒక 1/2 టీ స్పూన్ నుంచి మొదలు పెట్టేసేసి 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ ఈ విధంగా లేకపోతే 3-4 కిస్మిస్ నుంచి 10-20-30 వయసు పెరిగే కొద్ది పెంచుకుంటే సరిపోతుంది. అప్పుడు వాటర్ కూడా తగ్గించాలి, నిమ్మరసం కూడా కొద్దిగా వాడుకుంటే సరిపోతుంది.